హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డిజిటల్ మార్కెటింగ్. ఆ డిజిటల్ మార్కెటింగ్ ఏంటిదో చాలామందికి తెలియదు. కొంతమంది దాన్ని యూజ్ చేసుకొని చాలా లాభాలు పొందుతున్నారు. అండ్ ఈరోజు ఆ డిజిటల్ మార్కెటింగ్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి మన ముందున్నారు గెస్ట్ డిజిటల్ చందు గారు. తన పేరే డిజిటల్ చందు. అండ్ ఇవాళ మనతో ఉన్నారు. అండ్ నాకు కొన్ని డౌట్స్ సార్ని అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే చందు గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు ఇంటి పేరు పెట్టుకుంటారు, మీరు డిజిటల్ చందు అని పేరు బ్రాండ్ వచ్చేసింది ఎలా? ఓకే, సో దట్ ఈస్ ఏ గ్రేట్ క్వశ్చన్. ఇప్పటికి నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చిన, ఎవరో కూడా ఈ పర్టికులర్ దాన్ని స్పెసిఫిక్గా అయితే అడగల. అయ్యో, మీరేంటంటే అడగడం నాకైతే హ్యాపీగానే ఉంది, దాన్ని షేర్ చేయడం. సో వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నాకంటూ సర్నేమ్, ఎవరికైనా సర్నేమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డిజిటల్ అనేది ఏంటంటే నేను ఆల్మోస్ట్ 7 years నుంచి ఇదే డిజిటల్ మార్కెటింగ్ పైన ఉన్నా. స్టార్టింగ్లో 7 years నుంచి. సో ఆ స్టార్టింగ్ టైంలో నాకు బ్యాక్లాగ్స్ అయితే ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్స్ వల్ల ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఫస్ట్ 2 years నేను ఏంటంటే ఓకేనా థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకున్నా. తర్వాత ఏంటంటే ఈ థియరిటికల్ నాలెడ్జ్తో ఫస్ట్ జాబ్స్ ట్రై చేస్తే జాబ్సే రాలేదు. తర్వాత ఏంటంటే ఎలా ఒకలా ఇంటర్న్షిప్ తెచ్చుకొని జాబ్ని తెచ్చుకున్నా. సో జాబ్ తెచ్చుకున్న తర్వాత వచ్చేసి ఏంటంటే ఓకే శాలరీ అనేది 12,000, 15,000, 18,000 ఇక్కడితో ఆగిపోయింది. సో 2 years ఎంత కష్టపడినా కూడా ఏంటంటే ఒక 25,000, 30,000 కూడా వచ్చే సిచ్యువేషన్ అయితే కనపడలా. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకుంటే ఓకే మనకి శాలరీస్ రావు, ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోవాలి అనేసి. సో తర్వాత నేను డిజిటల్ మార్కెటింగ్ థియరీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ప్రాక్టికల్ కోసం రెండోసారి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను. సో అప్పుడు ఏంటంటే నాకు ఒక థాట్ వచ్చింది, లైక్ నాలాగానే చాలా పీపుల్ ఇలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు నేను ఎలాగైతే ఒక ప్రాబ్లం ఫేస్ చేసినానో ఇలా లక్షల మంది జనాలు కూడా ఇలానే ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి రైట్ గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల. అప్పుడు ఓకే నేను ఇలా నేర్చుకున్నాను కదా, పీపుల్కి కూడా నేర్పిస్తే బెటర్గా ఉంటుంది అనే ఒక థాట్ వచ్చింది. అప్పుడు ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం యూట్యూబ్లో అనేసి ఏనేం పెడదాము అనేసి ఆలోచిస్తూ ఉంటే లైక్ మనం డిజిటల్ మార్కెటర్ కదా, మనం చేసే పనులన్నీ డిజిటలైజ్ అయితే ఉన్నాయి కదా అనే ఒక థాట్తో నా నేమ్ అనేది ఒరిజినల్ నేమ్ ఓన్లీ చందు. ఓకే, సో అందుకోసం ఏంటంటే స్టార్టింగ్లో డిజిటల్ అని యాడ్ చేసినాం. ఓకే, డిజిటల్ చందు. అది తెలుగులో వీడియోస్ చేస్తూ మనం ఏంటంటే కంటిన్యూ చేస్తున్నాం, డిజిటల్ చందు తెలుగు అని పెట్టినా. ఇంకా అలానే అది డిజిటల్ చందు కంటిన్యూ అయిపోయింది. ఆ పర్టికులర్ నేమ్ కంటిన్యూ చేస్తూ 4 years రన్ చేసిన తర్వాత 6 years డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేసిన తర్వాత ఇంకా అదే నేమ్ జనాలు తెలిసింది అనేసి నా కంపెనీకి కూడా ఏంటంటే డిజిటల్ చందు సొల్యూషన్స్ అనేటంటే నేమ్ అయితే పెట్టేసి అలా ఏంటంటే ఆ డిజిటల్ చందు అని అయితే ఓకే దానికి ఒక రీమోడిఫికేషన్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే మీరు బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల డిజిటల్కి రావడం జరిగింది అంటే 7 years బ్యాక్. అంటే 7 years బ్యాక్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంది? ఓకే, సో డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉందండి. మేము ఎప్పుడైతే ఓకే డిజిటల్ మార్కెటింగ్లోకి అయితే వచ్చినామో ఆ టైంలో చాలా తక్కువ మందికి అసలు తెలియదు. ఓకే, అప్పుడు అంతా అసలు దీన్ని పట్టించుకునే వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ లైక్ సింపుల్గా తీసి పడేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏ చిన్న బిజినెస్కైనా ఏ పెద్ద బిజినెస్కైనా ప్రతి ఒక్క బిజినెస్కి కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కావాల్సిన రోజు ఏంటంటే వచ్చేసింది. ఎందుకు అంటే మొత్తం మనం చేసే పనులు ఆన్లైన్ అయిపోయినాయి. ప్రీవియస్ ఏంటంటే 7 years బ్యాక్ ఏంటంటే అంత ఆన్లైన్ లేదు. ఇప్పుడు మనం ఏంటంటే డబ్బులు వేరే వాళ్ళకి, ఇప్పుడు నేనే మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు ఒక లొకేషన్లో హైదరాబాద్లో ఉన్నారు, నేను తిరుపతిలో ఉన్నా, నేను మీకు డబ్బులు ఇవ్వాలి అంటే నేను బ్యాంక్కి వెళ్ళాలి, నిల్చుకోవాలి, ఓకే డబ్బులు వేసేసి రావాలి, ఒక 2-3 గంటలకు మీకు పడతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫోన్పేలో అలా క్లిక్ చేస్తే వితిన్ సెకండ్స్లో మీకు డబ్బులు వచ్చేస్తాయి. సో ఎలా పనిచేస్తుంది ఇది ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ అనేది వేగవంతంగా గ్రో అవ్వడం వల్ల ఏమైంది అంటే సో ఈ డిజిటల్ మార్కెటింగ్కి ఏంటంటే చాలా బూమింగ్ అయితే వచ్చేసింది. అన్నీ ఇప్పుడు వాడుకునేటి ఆన్లైన్లో ఉంటే ఓకే జనాలు ఎవరైతే వాడాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో కొంటూ ఉంటే అమ్మాల్సిన వాళ్ళు ఆన్లైన్లోకి రావాలి కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఆన్లైన్లోకి వచ్చారు అనుకో, ఈ ఆన్లైన్లో చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి తెలిసిన వాళ్ళకి కదా జాబ్స్ పెరుగుతాయి. ఈ డిమాండ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ అయితే పెరిగింది. సో ఈ పెరగడం వల్ల దీని గురించి ఎవరైతే తెలుసుకోగలుగుతున్నారో వాళ్ళకి మంచి స్కోప్ అయితే ఉంది. ప్రీవియస్ లాగా కాకుండా ఇప్పుడు మంచి స్కోప్ ఉంది. కాకపోతే దీన్ని ఇన్డెప్త్గా అయితే సో పేషెన్స్గా నేర్చుకున్న పీపుల్కి మంచి ఫ్యూచర్ అయితే ఉంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్లో జాయిన్ అయిన వాళ్ళకి లైఫ్ ఫ్రూట్ఫుల్గానే ఉంటుందా సార్, లేకుంటే ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందా? అంటే ఫ్రూట్ఫుల్గా ఇబ్బందిగా అంటే లైక్ ఎలా?
అంటే కష్టాలు సంథింగ్ అంటే కొంచెం సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ లేని వాళ్ళు ఉన్నారు. చాలా వరకు భయపడుతుంటారు డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే. ఏమో అన్న క్వశ్చన్ మార్క్ చాలా మందిలో ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ కి ఆన్సర్ అదే నేనే చెప్పాను కదా ఫస్ట్, ఇప్పుడు నా ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు థియరీ ట్రైనింగ్ నేర్చుకున్నా, 2 సంవత్సరాలు వర్క్ చేసిన, నాకేంటంటే 15,000 శాలరీ ఉనింది. ఎప్పుడైతే నేను అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ది థింగ్స్ నేర్చుకున్నానో అప్పుడు నా శాలరీ అనేది ఒకేసారి ఏంటంటే 25,000 to 30,000 వచ్చింది. అక్కడ నుంచి ఇంకేంటంటే చూసుకోవాల్సిన అవసరం లేకుండా గ్రో అయితే అయ్యాను. సో అదే నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత నా ఓన్ కంపెనీని పెట్టుకోవడానికి హెల్ప్ అయ్యింది. సో ఇలా చాలా పీపుల్ వచ్చేసి ఏంటంటే ఎలాగైతే నేర్చుకోవాలో అలా నేర్చుకోలేనప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే కష్టంగా అనిపిస్తుంది. ఫ్రూట్ఫుల్గా ఎప్పుడు అనిపిస్తుంది అంటే దాన్ని ఎలా నేర్చుకోవాలో అలానే నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, అలా చేసే పట్ల లాగా తయారైనప్పుడు ఏమవుతుంది అంటే ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద సింపుల్ థింగ్. అచ్చా, ఓకే. అండ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఏఐ అనేది ఒక చాలా ఇప్పుడు పాష్ అయిపోయింది. అందరికీ ఏఐ యూజ్ చేస్తారు. ఏఐ యూజ్ చేసుకుంటున్నారా లేకుంటే చేసుకోలేకపోతున్నారు, యూజ్ చేస్తలేరా సార్ దీంట్లో? సో వన్ థింగ్, ఏఐ అనేది ఏంటంటే నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, ఎవరికైనా ఏఐ అనేది కావాల్సింది. ఏఐ అనేది ఏంటంటే ఒకే పర్టికులర్ దాంట్లో యూటిలైజ్ చేసేది ఏం కాదు. ఇప్పుడు యూట్యూబ్ రిలేటెడ్ ఉంది. యూట్యూబ్లో ఏంటంటే మీకు సమ్ వీడియోస్ అనేది చెయ్యాలి అంటే దానికి ఏం కావాలి, స్క్రిప్ట్ కావాలి. ముందు స్క్రిప్ట్ అంటే ఏం చేస్తూ ఉన్నారు, ఒక కంటెంట్ రైటర్ ఏంటంటే రాస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే ఏఐకి ఏంటంటే నాకు సాంగ్స్ స్క్రిప్ట్ కావాలి, నేను మహాత్మా గాంధీ గురించి ఇప్పుడు వీడియో చేయాలి, జనాలకి ఏంటంటే కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి అంటే కంటెంట్ రైటర్ ఏంటంటే ఆ బుక్స్ అంతా కూడా చదివి ఏంటంటే ఒక కంటెంట్ రాసేవాడు. కానీ ఇప్పుడు నేను ఏఐకి వచ్చేసి నాకు కంటెంట్ ఇలా కావాలి, క్యాచీగా అనిపించాలి, జనాలకి ఇంట్రెస్ట్గా కావాలి, నాకు ఈ కాంబినేషన్లో ఒక స్క్రిప్ట్ రాసివ్వు అంటే ఏం చేస్తుంది, అది 5 నిమిషాల్లో వచ్చేసి నాకు స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది. సో అదే ఒక కంటెంట్ రైటర్కి ఒక 20,000 శాలరీ ఇచ్చేసి అది రాయమంటే ఏంటంటే ఒక రోజు తీసుకొని రాసి నా దగ్గరికి వస్తాడు, 5 నిమిషాల్లో నా పని అయిపోయింది. సో ఇలా ప్రతి ఏరియాలో కూడా ఏంటంటే ఏఐ అనే దాన్ని మన లైఫ్లో ఉపయోగించడం వల్ల, మనం చేసే పనుల్లో ఉపయోగించడం వల్ల మన పనుల్ని చాలా స్పీడ్గా అయితే చేయొచ్చు. ఓకే, కొంతమంది ఏంటంటే ఏఐ వచ్చింది జాబులు పోతాయని కొంతమంది అంటారు. చాలా వరకు అదే డౌట్ ఉంది చాలా వరకు. నేను అడుగుదాం అనుకున్నా. సో ఏఐ అనే దాని వల్ల జాబ్స్ ఎందుకు పోవు, జాబ్స్ అనేది ఫస్ట్ పోవు. ఎవరికి జాబులు పోతాయంటే ఎవరైతే నేర్చుకోకుండా ఉంటారో వాళ్ళకి జాబ్ పోతాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రీవియస్ మనం ఒక 30 సంవత్సరాల ముందు చూసుకుంటే అందరం కూడా పనులు చేసుకునేటప్పుడు ఓకే కష్టపడి గెటపార తీసుకుని వెళ్ళి పనులు చేసే టైంలో ఓకే జేసీబీ వచ్చింది. అప్పుడు ఆ జేసీబీ రావడం వల్ల ఏంటంటే అక్కడ పని స్పీడ్ అయింది. ఆ పనిని ఎవరికైతే చేయడం రాదు, ఇప్పుడు జేసీబీ వచ్చినప్పుడు వీళ్ళు చేసే పనులలో అది నేర్చుకుంటే దాన్ని డ్రైవ్ చేయగలుగుతారు. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఏఐ అనేది వచ్చింది ఓకే మన లైఫ్స్లోకి. దీన్ని నేర్చుకుంటే ఇందులో మనం ఏంటంటే వెళ్ళగలుగుతాం. మనం నేర్చుకోకుండా ఉన్నామనుకో, నేర్చుకున్న వాడేంటంటే మన జాబ్ని రీప్లేస్ చేస్తాడు. ఓకే, మనం ఏంటంటే వెళ్ళిపోవాల్సి ఉంటుంది, నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. ఓకే, దట్ ఈస్ ద సింపుల్ థింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది యూజ్ చేసినా కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారు, అంటే వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఏం ఫాల్ట్ చేస్తున్నారు వాళ్ళు సక్సెస్ అవ్వకపోవడానికి? బ్రాండ్ ప్రమోషన్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్లో ఎలాంటి ప్లాట్ఫామ్ ఎంచుకోవాలి? సో ప్లాట్ఫామ్ అనేది ఏంటంటే వాళ్ళ రైట్ కస్టమర్స్ ఎక్కడున్నారు అనేది ఫస్ట్ అర్థం చేసుకొని ఆ ప్లేస్లోకి వెళ్ళాలి. ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్లో చూస్ చేసుకొని ఓకేనా రైట్ కస్టమర్స్ వెళ్ళే దాంట్లో ఏంటంటే సో రైట్ స్ట్రాటజీస్ అనేది ఇంప్లిమెంట్ చేయకపోయినా అగైన్ ఫెయిల్ అయితే అవుతారు. ఏదో కొంతమంది వచ్చేసి ఏదో ఒక యూట్యూబ్ వీడియో చూసి లైక్ ఎలా చేయాలి అలా చేయాలి అని చేసేయడం వల్ల ఓకే రైట్ నాలెడ్జ్ అనేది లేకుండా ఒక పనిని చేయడం వల్ల దాన్ని ఏంటంటే మనము సక్సెస్ అయితే చేయలేం. నవ్ ఈ డేస్లో ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఇష్యూ ఫేస్ చేసేది అదే. రైట్ నాలెడ్జ్ అనేది దానిపైన గెయిన్ చేస్తే అప్పుడు ఏంటంటే ఆబ్వియస్గా మనం గ్రో అయితే చేయొచ్చు. ఓకే, మన అందరం ఆడియన్స్ ఏ పర్టికులర్ బిజినెస్ తీసుకున్నా, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, ఏ సర్వీస్ తీసుకున్నా ప్రతి ఒక్క పర్టికులర్ ఆడియన్స్ కూడా నవ్ ఈ డేస్లో ఆన్లైన్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, గూగుల్ ఓకే ఈ 4 ప్లాట్ఫామ్లో ఏంటంటే అందరూ అవైలబుల్ అయితే ఉన్నారు. ఆ ఉన్న పీపుల్ని ఏంటంటే ఈ బిజినెస్ పీపుల్ వద్దకు తెప్పించుకునే దాంట్లో ఫెయిల్ అయితే అవుతున్నాం. ఓకే, సో అందుకోసం కొంతమంది వచ్చేసి లైక్ రీల్స్ నార్మల్గా చేస్తారు, పబ్లిష్ చేస్తారు. ఆ రీల్స్ అనేది ఏంటంటే వ్యూస్ రావు. ఆ వ్యూస్ అనేది రానప్పుడు కస్టమర్స్ ఎలా అవుతారు? వ్యూస్ ఫ్రీగా వచ్చే వ్యూసే రావట్లా, కస్టమర్స్ ఎలా వస్తారు? సో అప్పుడు యూటిలైజ్ చేయాల్సిందే ఫేస్బుక్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, యూట్యూబ్ మార్కెటింగ్,
గూగుల్ మార్కెటింగ్, వీటన్నిటిని యూటిలైజ్ చేస్తే ఏమవుతుంది అంటే దెన్ ఓకే వాళ్ళకి ఆ ప్లేస్లో ఉండే కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లాట్ఫామ్స్లో స్పెండ్ చేసే కస్టమర్, ఆ పర్సన్ వచ్చేసి వీళ్ళ కస్టమర్గా అయితే రావడం అయితే జరుగుతుంది. దెన్ ద పర్సన్ కెన్ ఏబుల్ టు డూ ది బిజినెస్ ఈజీలీ. అండ్ ఇప్పట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలామంది ప్రమోట్ చేసుకోవడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ని యూజ్ చేస్తున్నారు. నిజంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా బిజినెస్ అవుతుందా? సో అవుతుందా అంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ చూస్ చేసుకుంటున్నాం అనేదా ఒకటి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు లైక్ ఒక రియల్ ఎస్టేట్ అనుకో, ఓకే మీరు వచ్చేసి ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఫాలోవర్స్ని పెట్టుకోండి, ఒక పర్సన్ తీసుకొని వచ్చేసి రియల్ ఎస్టేట్ దానికి ప్రమోట్ చేయించుకుంటే ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూసే వాళ్ళు 20 లక్షలు 30 లక్షలు కోటి రూపాయల ప్రాపర్టీ ఎప్పుడు కొంటారు? సో ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని చూస్ చేసుకుంటున్నాము అనే దాన్ని బేస్ చేసుకొని కూడా రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వీడియోలే చేస్తున్నాడు, ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్నే ఇస్తున్నాడు, అలాంటి పర్టికులర్ ఓకే ఎక్కువ మనీని ఎర్న్ చేసే పీపుల్ని ఫాలోవర్స్గా ఏంటంటే హోల్డ్ చేస్తున్నాడు అన్న పీపుల్ని ఏంటంటే మనం చూస్ చేసుకొని అతనితో కానీ మనం ఇన్ఫ్లుయెన్సింగ్ చేయించుకోగలిగితే మన పర్టికులర్ బిజినెస్కి అప్పుడేమవుతుంది అంటే రిజల్ట్ అయితే కనిపించవచ్చు. ఓకే. అండ్ కొన్ని వ్యూస్ చూస్తే కనుక మనకు వ్యూస్ బాగుంటాయి బట్ బిజినెస్ ఉండదు. ఈ స్ట్రాటజీ సేమ్ ప్లే చేస్తుంటారు వాళ్ళు. సో వ్యూస్ వస్తాయి, బిజినెస్ ఉండదు. సో వ్యూస్ అనేది వచ్చే పట్లది బిజినెస్ ఉండదు అంటే రైట్ కాల్ టు యాక్షన్ ఇవ్వకపోవడం వల్ల. ఇప్పుడు జనాలు ఏంటంటే చూస్తూ ఉంటారు, ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నారు, మనం ఏం చెప్తాము లైక్ చూసి మీకు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అనేసి ఏంటంటే దట్ ఈస్ ఏ కాల్ టు యాక్షన్. ఇది చెయ్యి అనేసి కస్టమర్కి చెప్పడం. సో ఇప్పుడు ఒక డ్రెస్ వేసుకొని ఏంటంటే వీడియో చేసినా దానికి 1,00,000 వ్యూస్ వచ్చినాయి, ఆ డ్రెస్ నేను అమ్ముతున్నానని చెప్తే జనాలు తెలుస్తుంది. అంటే వేసి ఓకే డ్యాన్స్ వేసినా అనుకో, సో పీపుల్ ఏంటంటే లైక్ ఓకే బాగుంది అనే థాట్లో ఉంటారు, దాన్ని అమ్ముతున్నాననే థాట్లో వాళ్ళు తెలియదు. సో వీ నీడ్ టు సే, ఎప్పుడైతే అది చెప్తామో అప్పుడు పీపుల్ ఏంటంటే ఓకే దీన్ని అమ్ముతున్నారు, మనకు కావాలి అంటే తీసుకోవచ్చు. సో ఒకప్పుడు 10,000 వ్యూస్ వస్తే దాంట్లో ఏంటంటే ఒక 2, 3, 5, 10 ఆర్డర్స్ ఏంటంటే రావడం జరుగుతుంది. సో కాల్ టు యాక్షన్స్ అనేది యూటిలైజ్ అయితే చేయాలి. ఓకే. ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఉంటాయండి? ఉంటే ఎక్కడ సెర్చ్ చేయాలి? ఓకే, సో ఫ్రీలాన్సింగ్ అనేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పర్టికులర్ ఓకే ఆపర్చునిటీస్ అనేది డిజిటల్ మార్కెటింగ్లోనే పుట్టుకొస్తాయి. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక జావా కోర్స్ తీసుకోండి, జావా అనేది నేర్చుకున్న తర్వాత మీరు ఒక ఓన్లీ జాబే చేయగలుగుతారు, ఫ్రీలాన్సింగ్ అనేది 100కి 100% చెయ్యలేరు. ఎందుకు అంటే ఆ జావా అనే దాన్ని ప్రాజెక్టు ఒక పర్సన్ కంప్లీట్ చేసేలాగా ఉండదు. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక టీమ్ ఏంటంటే వర్క్ చేస్తేనే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలాగా అయితే ఉంటుంది. దాంట్లో అడ్మిన్ టీమ్స్ అంట, డెవలప్మెంట్, డిఫరెంట్ థింగ్స్, ఏదో డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తారు, ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్లో వచ్చేసి ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఒక కంపెనీకి, సో ఆ కంపెనీకి ఏం కావాల్సి ఉంటుంది అంటే ఒక లీడ్స్ కావాల్సి ఉంటుంది, సేల్స్ కావాల్సి ఉంటుంది. ఈ లీడ్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు, మనం ఒక పర్సనే ఏంటంటే కంప్లీట్ అయితే చేయగలుగుతాం. సో ఫస్ట్ ఆ పర్సన్ ఏంటంటే ఫుల్ ప్లెడ్జ్డ్ నాలెడ్జ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ పైన నేర్చుకుంటే ఈ నాలెడ్జ్ను ఉపయోగించుకొని స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వీళ్ళు ఏంటి జాబ్లు ఇవ్వలేరు. ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పర్సన్కి ఒక 20,000 శాలరీ ఇస్తూ, ల్యాప్టాప్ ఇస్తూ, ఓకే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇవంతా చేయలేరు. కాకపోతే ఆ పీపుల్కి ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి, సొల్యూషన్ ఎవరు ఇవ్వగలుగుతారు అనే దాన్ని చూస్తారు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇన్ఫ్లుయెన్సర్ వస్తాడు, వీడియో చేస్తాడు, పబ్లిష్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. సేమ్ అదే ప్రాసెస్ ఈ ఫ్రీలాన్సింగ్ పర్సన్ ఏం చేస్తాడు అంటే తన బిజినెస్ని అర్థం చేసుకొని ఆ బిజినెస్ కస్టమర్స్ ఎక్కడున్నారు అనేసి ఏంటంటే దాన్ని వర్క్ చేసి రిజల్ట్ ఓరియంటెడ్గా ఇవ్వగలుగుతాడు ఒకే పర్సన్. కాబట్టి ఇక్కడ మనకి 100కి 100% ఏంటంటే ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అనేది మనకి ఉన్నాయి. ఉపయోగించుకున్న పీపుల్ ఏంటంటే హ్యాపీగా యూటిలైజ్ అయితే చేస్తున్నారు. ఈవెన్ నేను ఓకే వర్క్ చేసేటప్పుడు నా 6 years ఆఫ్ ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ జర్నీ ఉందో ఆ టైంలో ఆ వచ్చే డబ్బులు అలానే నా ఫ్రీలాన్సింగ్తో ఎర్న్ చేసిన డబ్బులు ఈ రెండింటిని కలిపే నా ఓన్ కంపెనీ నేను స్టార్ట్ చేసిన వితౌట్ టేకింగ్ సింగిల్ రూపీ ఫ్రమ్ మై పేరెంట్స్. ఓకే, వర్క్ ఫ్రమ్ కూడా ఉంటుందండి డిజిటల్ మార్కెటింగ్? 100%. ఓకే, ఇక్కడ మనకేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటాయి. అది బేస్డ్ అపాన్ ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే, కొన్ని కంపెనీస్ వచ్చేసి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటాయి, కొన్ని కంపెనీస్ వచ్చేసి ఓకే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే రమ్మంటాయి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలంటే చాలామంది ఇప్పట్లో మనం బెట్టింగ్ యాప్స్ అనేది వింటున్నాము. వాట్ ఈస్ అసలు బెట్టింగ్ యాప్స్ అసలు? సో బెట్టింగ్ యాప్స్ గురించి నేనైతే ఇన్డెప్త్గా చెప్పలేను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ది రైట్ పర్సన్. సో లైక్ కాకపోతే కొన్ని థింగ్స్ అయితే చెప్పగలుగుతా. ఇప్పుడు ఒక పర్టికులర్
పర్సన్ ఏంటంటే ఎవరైనా కానీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనం డబ్బులు సంపాదించాలి. ఎస్. సో ఈ డబ్బులు సంపాదించాలి అంటే ఓకేనా, జాబ్కి వెళ్ళి 30 రోజులు కష్టపడేసి 20,000 జోబులో వేసుకుంటే అది ఒక 2 రోజుల్లో అయిపోతున్నాయి. సో బెట్టింగ్ యాప్స్ వచ్చేసి ఇప్పుడుండే ఇన్ఫ్లుయెన్సర్స్, ఇదిగోండి ఓకే నేను ఈ కెమెరా కొనడానికి వెళ్ళాను, ఓకే ₹1,00,000 బిల్ అయింది, సో ఇప్పుడే నేను బెట్టింగ్ వేస్తున్నాను అని ₹1,00,000 చూపిస్తారు. సో చూసేవాళ్ళు ఏంటంటే అవునా ఇక్కడ 30 రోజులు కష్టపడుతూ ఉంటే 20,000 వస్తున్నాయి, ఇక్కడ ఏంటంటే 5 నిమిషాల్లోనే ఏంటంటే 20,000 50,000 వచ్చేస్తున్నాయి అనేసి షార్ట్ కట్స్కి ఏంటంటే అడిక్ట్ అయితే అయిపోతున్నారు. సో బెట్టింగ్ యాప్స్ కన్నా ఇంకో వన్ థింగ్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, సో ఆ కైండ్ ఆఫ్ అప్లికేషన్లో ఛాన్సెస్ అనేది ఏంటంటే 0.0001% ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు ఒక IPL బెట్టింగ్ అనుకో, మీరు నేను ఒక పర్టికులర్ ఒక టీం పైన వేసాం, ఈ టీం అనేది గెలుస్తుందని నేను వేసిన ఓడిపోయిందని అంటే నా డబ్బులు మీ దగ్గరకు వస్తాయి. ఇట్స్ ఆల్ అబౌట్ బెట్టింగ్. అంటే ఒక పర్టికులర్ పర్సన్ డబ్బులు ఏంటంటే ఇంకో పర్సన్కి ఎక్స్చేంజ్ అవ్వాలంతే. అది నార్మల్ రిలేటెడ్ దాంట్లో. ఈవెన్ ఈ అప్లికేషన్స్లో ఏంటంటే లైక్ అవతల పోగొడితే కాదు అందరూ పోగొడతారు, ఫైనల్గా యాప్ కనిపెట్టినోడికే డబ్బులు వస్తాయి. ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రాబబిలిటీ వచ్చేసి పోగొట్టుకోవడానికే ఎక్కువ ఉంటుంది, కానీ మనకేంటంటే డబ్బులు రావడానికి అస్సలు అయితే ఉండదు. కాబట్టి సో ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయకుండా ఓకే యూత్ ఎవరైతే నవ్యే డేస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే ఆ స్కిల్ను ఉపయోగించుకొని ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వగలిగితే అప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. ఓకే. డబ్బులు ఎవరు కూడా ఒక పర్టికులర్ పర్సన్ ఇంకొకరికి ఇవ్వాలి అనుకో, నేనేంటంటే మీకు డబ్బులు ఇవ్వను, మీరు నాకు డబ్బులు ఇవ్వరు, కానీ సిచ్యువేషన్ ఇచ్చేలాగా చేస్తాను. ఇప్పుడు నాకు ఒక ఫీవర్ వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్తా, ఓకేనా, అప్పుడు నాకు ఆ ప్రాబ్లం, నాకు ఫీవర్ ఏంటంటే తగ్గాలి, డాక్టర్కి ఏంటంటే దగ్గరికి వెళ్ళి ఒక ఇంజెక్షన్ చేసుకొని మెడిసిన్ తీసుకుంటే నాకు ఫీవర్ తగ్గుతుంది అనేసి, అప్పుడు అతని దగ్గరికి వెళ్ళేసి నేను 100% నా జోబులో నుంచి తీసి ఇవ్వాలి, ఆ పర్సన్ నా ప్రాబ్లం సొల్యూషన్ ఇస్తాడు. సేమ్ అలానే మనము ఈ ఆన్లైన్ రిలేటెడ్ దాంట్లో ఓకే డిఫరెంట్ చాలా వేస్ ఉన్నాయి. ఓకే ఫేస్బుక్ యాడ్స్ అనేసి, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేసి, గూగుల్ యాడ్స్ అనేసి, యూట్యూబ్ యాడ్స్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్కి మన సరౌండింగ్లో ప్రతి ఒక్కరికి కావాల్సిందే. ఇప్పుడు శారీ అమ్మే వాళ్ళకి శారీ కొనే వాళ్ళు కావాలి, మెన్స్ క్లాతింగ్ వాళ్ళకి ఆ పర్టికులర్ మెన్స్ ఎవరైతే కొనాలి అనుకున్నా వాళ్ళు కావాలి. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎవరైతే వెంచర్స్ వేసి ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ ప్లాట్ని కొనే వాళ్ళు కావాలి. సో ఇలా డిఫరెంట్ బిజినెసెస్ ఉన్నాయి, మన చుట్టుపక్కలే ఉన్నాయి, ఎటో వెళ్ళాల్సిన అవసరంలా. ముందంటే మనము జాబ్ కోసము ఎక్కడి నుంచో ఏంటంటే అదర్ సిటీస్కి వెళ్ళేసి అక్కడ వర్క్ చేయాలి. ఇప్పుడు రైట్ స్కిల్ నేర్చుకుంటే మనం ఉన్న చోట నుంచే మన చుట్టుపక్కల ఉండే చిన్న బిజినెసెస్ ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనం తీసుకోవాలి, ఓకే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాలి. ప్రాబ్లం వచ్చేసి ఏ బిజినెస్ తీసుకున్నా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి లీడ్స్, సర్వీస్ బేస్డ్ బిజినెస్కి, ఓకే ఏదైతే లైక్ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ ఉంటాయి, రెండో థింగ్ వాళ్ళకి సేల్స్ కావాలి. సో ఈ లీడ్స్ సేల్స్ అనేది ఏంటంటే ఎవరి దగ్గర నుంచి వస్తాయి, కస్టమర్స్ దగ్గర నుంచి. సో ఆ కస్టమర్స్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే నవ్ డేస్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ అన్నిట్లో ఉన్నారు. ఈ ఉన్న పీపుల్ని ఓకే ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏంటంటే కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసే ప్రాసెస్లో మనకి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు పనిచేస్తాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ అనే దాన్ని మనం నేర్చుకుంటే ఈ బయ్యర్ని ఈ సెల్లర్ దగ్గరికి ఏంటంటే ఎలా పంపించవచ్చో మనం అక్కడ నేర్చుకుంటాం. ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఆ స్కిల్ని తీసుకొని వెళ్ళేసి 10 మంది చిన్న బిజినెస్ ఆఫ్ పీపుల్కి 10,000 రూపీస్కి సర్వీస్ని ఆఫర్ చేసుకోండి. దట్ ఈస్ ద సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ ఐ హ్యావ్ డన్ ఓకే ఫ్రమ్ లాస్ట్ 5 years. ఓకే 5 సంవత్సరాల నుంచి అదే పని చేసిన. అచ్చా. ఆ పని చేసిన తర్వాత ఒక ప్రాజెక్ట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను అన్న తర్వాతే నా కంపెనీని పెట్టుకున్నా. ఇప్పుడు నా కంపెనీలో మళ్ళీ అవే చేస్తాను. ఐఎమ్ టేకింగ్ ది బిజినెస్, ఆ బిజినెస్కి ఉండే ప్రాబ్లం తీసుకుంటున్నా, నాకుండే స్కిల్ని ఉపయోగించుకొని దీనికి సొల్యూషన్ ఇస్తున్నా. ఆ పర్సన్కి సొల్యూషన్ కావాలి, సొల్యూషన్ నేను ఇస్తున్నాను కాబట్టి నాకు డబ్బులు ఇస్తున్నాడు. కాబట్టి ఎవరైనా కానీ మనీ ఎర్న్ చెయ్యాలి అనే ఒక థాట్ వాళ్ళ మైండ్లో ఉంది అనుకుంటే వాళ్ళకు ఫస్ట్ ఏంటంటే డబ్బుల కన్నా నెక్స్ట్ రావాల్సిన థాట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏం తీసుకురావాలి. ఇది ఏ స్కిల్తో సాధ్యం అవుతుంది. ఈ స్కిల్ అనేదే డిజిటల్ మార్కెటింగ్. ఓకే ఈ ఒక్క డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే 10 డిఫరెంట్ మార్గాలు ఏంటంటే ఏర్పడతాయి డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి ఆన్లైన్లో. ఇప్పుడు మనకు డిజిటల్ మార్కెటింగ్లో ప్రమోట్ చేసుకోవడానికి, బ్రాండ్స్ ప్రమోట్ చేసుకోవడానికి అంటే ఎవరెవరో కొంతమంది చెప్పేసి మధ్యలోనే వాళ్ళు క్విక్ ఇచ్చేస్తుంటారు. అంటే వాళ్ళు ఇక అక్కడికి ఆపేస్తుంటారు, కస్టమర్స్ చాలా
క్లయింట్స్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలండి? సో ఒకటి కస్టమర్స్ మధ్యలో ఆగిపోతున్నారంటే వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ దొరకకపోతే ఆగిపోతారు. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక బిజినెస్ చేస్తున్నారు, నేనేంటంటే మీ దానికి ప్రమోట్ చేయడానికి వచ్చా. సో నేను ఒక నెల ప్రమోట్ చేసిన, 2 నెలలు ప్రమోట్ చేసిన, మీ బిజినెస్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. లీడ్స్ పెరగట్లా, సేల్స్ పెరగట్లా. అప్పుడు మీకు వచ్చే థాట్ ఏంటి? ముందు అలానే ఉంది, ఇతను వచ్చి పని చేసిన తర్వాత అలానే ఉంది, ఇతనికి ప్రతి నెల కూడా ఒక 20,000 30,000 డబ్బులు ఇస్తున్నాము, ఏం డిఫరెన్స్ ఉంది? ఏం డిఫరెన్స్ లేదు అన్నప్పుడు మీకు ఏం థాట్ వస్తుంది? ఇంకా ఆపేద్దామనే థాట్ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు ఎవరైతే పర్సన్ చేస్తూ ఉన్నాడో ఆ చేసే పర్సన్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్తూ వాళ్ళ ప్రాబ్లంకి 100% సొల్యూషన్ అనేది ఏంటంటే క్లియర్గా తీసుకొని వచ్చేది, సెటప్స్ అనేది చేసి అది జరుగుతూ ఉంటే డెఫినెట్గా ఏంటంటే అది మిడిల్ ఆఫ్ ది టైంలో అయితే స్టాప్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఓకే, దట్ ఈస్ ఇప్పుడు ఏమేం ప్రాసెస్ ఉందండి డిజిటల్ మార్కెటింగ్లో చూస్ చేసుకోవడానికి? ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి? ఫేస్బుక్ ఉంది, అవును, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, ట్విట్టర్, ఆల్ ది ప్లాట్ఫామ్స్. సో జనాలు ఎక్కడైతే వాళ్ళ టైంని స్పెండ్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ అన్నిటిలో కూడా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటాయి. ఒక కాయిన్ అన్నాక ఏంటంటే ఎలాగైతే 2 సైడ్స్ ఉంటాయో, ఒక సైడ్ ఏంటంటే అందరూ యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటే, ఇంకొక సైడ్ ఏంటంటే యూటిలైజ్ చేసే పీపుల్కి యాడ్స్ చూపించుకోవడానికి ఇంకొక సైడ్ ఉంటుంది. కానీ ఫస్ట్ సైడ్ మనం ఉండకూడదు, ఓకే, సెకండ్ సైడ్లోకి రావాలి. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఫస్ట్ సైడ్లోనే ఉండిపోతారు, కానీ డబ్బులు ఏంటంటే సెకండ్ సైడ్ ఉంటాయి. ఓకే, అది తెలియదు చాలా పీపుల్. ఏంటి డిఫరెంట్ ఫస్ట్ అండ్ సెకండ్? ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్ మీరు యూటిలైజ్ చేస్తున్నారు అంటే వీడియోలు చూస్తున్నారు, వీడియోలు చూడడం వల్ల డబ్బులు రావు. అవును, వీడియోలు ఏదైతే చేస్తారో వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో వీడియోలు చూస్తే డబ్బులు రావు, చేస్తే డబ్బులు వస్తాయి. ఓకే, సో అలానే ఏంటంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి అంటే యాడ్స్ ద్వారా వస్తాయి. ఓకే, వీడియో పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు ఆ యూట్యూబ్ పైన వచ్చేసి స్కిప్ అనేది ఆఫ్ చేసేసి వీడియోలు చేయమని చెప్పండి, ఒక్కరినైనా చేయమని చెప్పండి. ఈ ప్రపంచంలో ఎవరో కూడా చేయరు. ఎందుకు అంటే వాళ్ళకి డబ్బులు వచ్చేదే ఆ స్కిప్ అనే దానిపైన, నాన్ స్కిప్ అనే దానిపైన. ఈ పర్టికులర్ యూట్యూబ్ క్రియేటర్స్కి డబ్బులు వచ్చేది ఆ స్కిప్ అంటే, ఆ స్కిప్ని ఎవడు క్రియేట్ చేస్తున్నాడు? ఆ స్కిప్ని క్రియేట్ చేసే పర్సనే డిజిటల్ మార్కెటర్. ఆ పర్సన్ లాగా తయారయ్యాము అనుకో, యూట్యూబ్ క్రియేటర్ కన్నా ఎక్కువ డబ్బులను సంపాదించవచ్చు. ఎందుకు అంటే యూట్యూబ్ క్రియేటర్కి వచ్చేది డబ్బులు దాని నుంచి, మరి అది క్రియేట్ చేసే వాళ్ళకి ఎంత డబ్బులు వస్తాయి? దట్ ఈస్ ద సింపుల్ థింగ్. ఇంకా ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి, కానీ అది తెలియదు. ప్రతి ఒక్కరూ కూడా ఒక వీడియోని క్లిక్ చేసిన తర్వాత స్కిప్ క్లిక్ చేయడం, వీడియోలు చూడడం, స్కిప్ క్లిక్ చేయడం, వీడియోలు చూడడం. మరి వీడియోలు చూస్తే డబ్బులు యాడ్ వస్తాయి. నువ్వు చేసే పని ఏంటంటే ఓకే, డబ్బులు వచ్చే పని నువ్వు చేయట్లా, టైం పాస్ అయ్యే పని చేస్తున్నావు, ఎంటర్టైన్మెంట్ అయ్యే పని చేస్తున్నావు. సో ఇదే పర్టికులర్ స్కిప్ రిలేటెడ్ ఈరోజు యాడ్ చేసుకునే ఒక కంపెనీ వాళ్ళు ముందు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు, అప్పుడు టీవీ వాళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజు ఏంటంటే ఆ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చింది. ఈ చేతిలో ఉండే దాన్ని ఏంటంటే యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి లక్షల డబ్బులు వస్తున్నాయి, యూటిలైజ్ చేసుకోకుండా వీడియోలు చూసే వాళ్ళకి ఏంటంటే టైం వేస్ట్ అయితే అవుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ సింపుల్ థింగ్. ఓకే, చందు గారు, కొన్ని మేము చూస్తున్నాం రీల్స్లో కూడా చాలా వరకు చూస్తున్నాం. కొంతమంది ఈ మధ్యకాలంలో మొత్తం లేడీస్ మీదనే నడుస్తుంది వ్యవహారం అంతా, శారీస్ బిజినెస్. కొన్ని శారీస్ బిజినెస్ వాళ్ళు పెడుతుంటారు, చాలా వరకు రీల్స్ చేస్తుంటారు, అవి చేస్తుంటారు. కానీ కొన్ని హైప్ ఉంటాయి, వాళ్ళని చూసి వీళ్ళు పెడుతున్నారు. చాలామంది హస్బెండ్ల దగ్గర కోట్లాడి హస్బెండ్ దగ్గర పాకెట్ మనీ లాగా తీసుకొని కూడా పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ సక్సెస్ కాలేకపోతున్నారు. సేల్స్ అలాగనే ఉంటున్నాయి, సేల్స్ కాకుండా అలాగనే ఉంటుంది. అక్కడ ఏదైతే ప్రోడక్ట్ తీసుకొచ్చారో ఆ శారీస్ అలాగనే ఉంటున్నాయి. ఆయన చూస్తే కనుక అప్పుల పాలయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అసలు ఇలా కాకుండా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి బిజినెస్లో? సో ఇక్కడ ఏంటంటే నేను ఒక 3 థింగ్స్ చెప్తాను సార్. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఎవరైతే ఆల్రెడీ ఓకే ఈ పర్టికులర్ వీడియోస్ చేస్తూ ఇప్పుడు సేల్స్ని అయితే పొందుతున్నారో ఆ పర్సన్ ఎప్పుడో ఏంటంటే తన ఛానల్ను, తన పర్టికులర్ పేజ్ను స్టార్ట్ చేస్తుంటే అప్పట్లో ఏంటంటే తక్కువ మంది ఓకే చేసేవాళ్ళు, వీడియోస్ని చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అప్పుడు ఏమైంది అంటే ఈ చేసే వాళ్ళకి అందరికీ ఎక్కువ రీచ్ వచ్చేది, స్టార్టింగ్ టైంలో ఎక్కువ ఫాలోవర్స్ని తెచ్చుకునేవారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏ వీడియో పెట్టినా లక్షల్లో వ్యూస్ వస్తాయి. సో ఇప్పుడు దీన్ని చూసి మీరు అడిగింది ఏంటంటే వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని
సేమ్ వీళ్ళు చేస్తే నేను ఎందుకు చేయలేను అనే ఒక దాన్ని కంపారిజన్తో చేస్తున్నారు. ఓకే, సెకండ్ కైండ్ ఆఫ్ పీపుల్. వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ తెస్తారు, తీసుకొని వస్తారు, స్టార్ట్ చేస్తారు, కాకపోతే వ్యూస్ అనేది రావు. సో వ్యూస్ అనేది స్టార్టింగ్ టైంలో ప్లాట్ఫామే సపోర్ట్ చేస్తుంది. చాలా తక్కువ మంది జనాలు ఉన్నారంట. ఇప్పుడు నేనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చిన, నా దాన్ని ఎక్కువ ఉపయోగించాలి అంటే ఉపయోగించే వాళ్ళందరికీ నేను బెనిఫిట్ ఇవ్వాలి. ఇచ్చాను అంటే ఎక్కువ మంది యూటిలైజ్ చేస్తాను. నాకు ఎక్కువ మంది వచ్చేసినారు అనుకో, నేను ఇక్కడ నా బెనిఫిట్ని తీసేస్తాను. సో ఇప్పుడు ఈ సెకండ్ ఎవరైతే చూసి స్టార్ట్ చేస్తానో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి వ్యూస్ అనేది రావు. ఆ వ్యూసే రాకపోతే సేల్స్ అనేది రావు. వచ్చిన స్టాక్ అనేది అలానే ఉండిపోతుంది. సో ఈ పర్టికులర్ పీపుల్ అందరూ కూడా ఏంటంటే ఇలా నార్మల్గా వ్యూస్ వచ్చేస్తాయి అనుకునేది ఒకటి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ వ్యూస్ అనేది ఇలానే వస్తాయని గ్యారంటీ లేదు. వీళ్ళు వెనకాల ఏంటంటే దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఉండొచ్చు. నా క్లయింట్స్లో కూడా చాలా పీపుల్ ఉన్నారు, లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్లో ఉండే పర్టికులర్ పీపుల్ వచ్చేసి ఓకే ఇప్పటికీ మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు, కానీ చూసే వాళ్ళు వచ్చేసి ఎవరు వీడియో చేస్తున్నారు, వీళ్ళకి సేల్స్ వచ్చేసి వీడియో చేయడం వల్ల సేల్స్ వచ్చాయి, మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. సో వెనకాల ఈ న్యూగా స్టార్ట్ చేసే బిజినెసెస్ ఎవరైతే చిన్న చిన్న శారీ ఆఫ్ బిజినెసెస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేసి ఉంటుంది, ఫేస్బుక్ యాడ్స్ అనేసి ఉంటుంది. ఈ ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ అనే దాన్ని ఏంటంటే యూటిలైజ్ చేసి రైట్ కస్టమర్స్ని రీచ్ అవ్వచ్చు, రైట్ లొకేషన్ పెట్టచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే మాదాపూర్ అనే ఒక లొకేషన్లో ఓకే బిజినెస్ పెట్టాం, శారీ బిజినెస్. ఇప్పుడు ఈ మాదాపూర్ లొకేషన్నే టార్గెట్ చేసి అక్కడ ఉండే లేడీస్ని మాత్రమే టార్గెట్ చేయొచ్చు కావాలంటే, ఎక్కడ యాడ్స్ ద్వారా. ఎప్పుడైతే ఓకేనా ఆ లేడీస్కే కనిపిస్తుందో ఆ లేడీస్కి కూడా ఏంటంటే ఎవరైతే శారీ రిలేటెడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారో, ఆన్లైన్లో ఎవరైతే ప్రీవియస్ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళనే టార్గెట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇలా టార్గెట్ చేస్తామో రైట్ కస్టమర్ని, ఒక బిజినెస్ రిలేటెడ్ ప్రోడక్ట్ని, సర్వీస్ని, కస్టమర్స్ని తీసుకొని వాళ్ళకి చూపించగలిగితే అప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. వీళ్ళకి వ్యూసే రావట్లేదు కాబట్టి సేల్స్ రావట్లా. ఇప్పుడు ఏంటంటే మనం ఈ ప్రాసెస్ అనేది ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకొని ఓకే చేసుకోగలిగితే సేల్స్ అనేది వస్తాయి. లేదు అంటే అవి తెలిసిన వాళ్ళని హైర్ చేసుకుంటే సేల్స్ అనేది అయితే 100%కి 100% అయితే వస్తాయి. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా విషయాలు తెలుసుకున్నాం, అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ని ఉంటాయని కూడా తెలుస్తున్నాయి. అండ్ మీలాగా మీ మాటలు వింటే కనుక బిజినెస్ సక్సెస్ అనే చూడొచ్చు కదా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.